ఇక ఫోర్త్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి క్వాంటమ్ అల్గారిథం డెవలపర్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఉన్నటువంటి కొత్త అల్గారిథమ్స్ బిల్డ్ చేయటం, రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ కావాల్సినటువంటి సూటబుల్ అల్గారిథమ్స్ ని బిల్డ్ చేయటం, ఉన్న అల్గారిథమ్స్ ని ఇండస్ట్రీకి తగ్గట్టుగా కస్టమైజ్ చేయటం. అంటే సో క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్ డ్రగ్ డిస్కవరీలో ఎలా ఉపయోగపడతాయి, ఫినాన్స్ లో ఎలా ఉపయోగపడతాయి, మెటీరియల్ సైన్స్ లో ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి అల్గారిథమ్స్ డెవలప్ చేయాలి. సో వీళ్ళు మెయిన్ అల్గారిథం డెవలప్ చేయటం, డిజైన్ ఆప్టిమైజేషన్ అండ్ సిమ్యులేషన్ ఆఫ్ అల్గారిథమ్స్, అలాగే కొన్ని టెస్ట్స్ అల్గారిథం యొక్క ఎఫిషియన్సీ కోసం టెస్ట్స్ రన్ చేయడం, క్లాసికల్ కంప్యూటింగ్ ఎలా ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉంది, డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, సో అల్గారిథం ఇంకెక్కడ ఇంప్రూవ్ చేయాలి. అలాగే వీళ్ళకి ఇండస్ట్రీ డొమైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కొంత, ఫార్మా కానీ బ్యాంకింగ్ కానీ, ఏఐ సైడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉండాలి ఇలాంటివి. సో వీళ్ళకి స్కిల్స్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్, ఆప్టిమైజేషన్, స్టాటిస్టిక్స్, అలాగే క్వాంటమ్ ఎంఎల్. సో అంటే మీకు టెన్సార్ ఫ్లో కానీ క్వాంటమ్ ఇలాంటివి కూడా తెలిసి ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి. తర్వాత సూటబుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే బాగా సూటబుల్ ఉంటుంది. ఇది ప్రజెంట్ కంపెనీస్ హైరింగ్ వచ్చేటప్పటికి మనకి జేపీ మోర్గాన్ కానీ, గోల్డ్ మ్యాన్ సాచ్ కానీ, ఐబిఎం, నోవార్టిస్, గూగుల్, ఎక్సెంచర్ క్వాంటమ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళని హైర్ చేయడం జరుగుతుంది.